అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం విద్యావంతులు మేధావుల వేదిక సభ్యులను అలాగే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం మనకు ఈ నెల 25వ తేదీన కూటమి ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఒక అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చిన మాట అందరికీ తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ వారు ప్రభుత్వం వారు 30 రోజుల లోపు తమ అభ్యంతరాలను తెలపాలని ప్రజలకు అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ సమాచారం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియకపోవడం వల్ల అభిప్రాయం ఉన్నది కానీ అంటే దక్షిణ కూడా ఇందులో మార్కాపురం జిల్లాలో కలపాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ గెజిట్ నోటిఫికేషన్లు ఈ అభ్యంతర పత్రాలను తెలియజేయడం ఎలా అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ముందుకు రాలేకపోతున్నారని అది తెలియజేయడం కోసమే ఆ విధానాన్ని మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. అయితే గెజిట్ నోటిఫికేషన్లు ఏం చెప్పారంటే సరిహద్దులకు సంబంధించి మండలాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఏవైనా మీకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లాగా తెలియజేయండి అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ నెల 25 తారీఖు లోపు అన్ని వర్గాల వాళ్ళు ప్రతి ఒక్క పౌరుడు మార్కాపురం జిల్లాకు చెందిన ప్రతి ఒక్క పౌరుడు ఏ అభ్యంతరం అయితే తెలపాలనుకుంటున్నామో ఏదైతే దర్శి ఇక్కడ కలపాలని మనం అడుగుతున్నామో అనుకున్నా అది నిర్భయంగా మీరు ఆ స్థానిక ఎంఆర్ఓకు కూడా సచివాలయాల్లో కూడా దీన్ని మీరు చేరవేయచ్చు. దానికి మేము వేదిక తరఫున ఒక ప్రొఫార్మాను కూడా రూపొందించాం. ఎవరైనా ఈ ప్రొఫార్మాను తీసుకెళ్ళి అక్కడ అధికారులకు ఇవ్వవచ్చు. ఈ విధంగా మన నిరసనను ఎక్కువ సంఖ్యలో వేల సంఖ్యలో తెలియజేయడం వల్ల రేపు ఈ యొక్క అబ్జెక్షన్స్ ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ రేపు క్యాబినెట్ సమావేశం ముందు ప్రవేశపెడతారు. క్యాబినెట్లో మన ప్రాంతం నుంచి మాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయని ఎక్కువ మంది తమ అభిప్రాయం తెలియజేస్తేనే రేపు మనం అనుకున్న ఈ దర్శి నియోజకవర్గాన్ని సాధించుకోవచ్చు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. ఒకసారి తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇక మనం ఏమీ చేయలేం. గతంలో ఇవే జరిగాయి. మన నాయకులు కూడా ఇటువంటి అవగాహన లేకనే ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇప్పుడైనా మేల్కొందాం, ఈ కొత్త తరమైనా మేల్కొందాం. ఈ రాజకీయాలు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. అందుకనే మేమంతా వేదిక నాయకులం ఆవేదన చెందుతున్నాం. సమాచార లోపం వల్ల ప్రజలకు తెలియటం లేదు. అందుకనే మేము ఒక చిన్నపాటి అవగాహన కోసమైనా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ పోలీసు వారు కానీ అధికారులు కానీ ఎవరే కానీ ఏమాత్రం సహకరించని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఒక డిజిటల్ ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నాం. ఈరోజు ప్రజల్లో మన ప్రాంతంలో చైతన్యం అంతంత మాత్రంగా ఉన్నది, విద్యావంతులు అంతంత మాత్రంగా ఉన్నది. అందుకని ఈరోజు సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా చాలా బలమైన సోషల్ మీడియా. కాబట్టి మేమేమంటున్నాం, ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఇదే జాతీయ నాయకులకు లేదా దేవాలయాల్లో హిందువులైతే హిందూ దేవాలయాల్లో, క్రైస్తవులైతే చర్చిలలో, ముస్లిం మసీదులలో మీ యొక్క విజ్ఞాపన ఈ అభ్యంతరం అయ్యా మాకు అంబేద్కరా మాకు జిల్లానిచ్చారు, దర్శిని కూడా కలిపి చూడమని చెప్పి మొరపెట్టుకునే ఒక కార్యక్రమాన్ని అదే దేవుళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వండి. అయ్యా మేము మా నాయకులు ఇలా ఉన్నారు, మా పరిపాలన ఇలా ఉంది, మా అధికారులు ఇలా ఉన్నారు, అందుకనే ఎవరు ఏమి చేసే నిస్సహాయ పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి దేవునికి మీకు సమర్పిస్తున్నాము, మీరు మాకు దర్శితో కూడిన మార్కాపురం జిల్లాని అభినందించమని అందుకనే లైక్ అండ్ షేర్
ప్రతి ఒక్కరూ ఆ ఫోటో తీసుకో, సెల్ఫీ విత్ గాడ్, సెల్ఫీ విత్ అంబేద్కర్, సెల్ఫీ విత్ మహాత్మా గాంధీ, సెల్ఫీ తీసుకోండి. అది ఒక క్యాప్షన్ పెట్టి నూతన మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని చేయండి. దేవుళ్ళకు వినతి పత్రాన్ని వాట్సాప్ చేసి వైరల్ చేయండి. ప్రభుత్వం చేరే వరకు, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళేంత వరకు దీన్ని వైరల్ చేయాలని మేము పిలుపునిస్తున్నాం. డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది మనతోనే ప్రారంభం కావాలి, మీరు చేయాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ కృతజ్ఞతలు తెలియదు. జిల్లాలో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలనే ఉద్యమంగా గత 3 రోజుల నుంచి మేము చేస్తున్న ఉద్యమానికి అందరూ కూడా ఊతమిస్తూ, మరి విద్యావంతులు మేధావులే కాకుండా ఇతరులు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగనే పాత్రికేయ మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈరోజు ప్రత్యేకమైన నిన్నట మరి సంతకాల సేకరణ ఉద్యమాన్ని మేము చేపట్టాము. ఈరోజు విజ్ఞాపన పత్రాలతో మరి సబ్ కలెక్టర్ కానీ, తహసీల్దార్ గారు కానీ, మరి సచివాలయాల్లో కానీ ఇచ్చి, దాన్ని మీరు ఒక ఫోటో తీసిన సెల్ఫీతో మీరు కూడా మా వంతులుగా సహకరించవలసిందే, అంటే ఈ ఉద్యమంలో పాల్గొనుకుంటూ మేము కూడా భాగస్వామ్యులం అనేటట్టుగా మీరు డీటెయిల్ ఉద్యమం ద్వారా మీరు వాట్సాప్లో అన్ని చోట మీ ఫ్రెండ్స్కును మీ బంధువులకు కూడా తెలియజేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రీతిన ఇంతే కాకుండా రేపు ఎల్లుండి ప్రాంతంలో మేము ఒక ర్యాలీని కూడా చేయదలుచుకున్నాము. దానికందరూ కూడా మరి విద్యా సంఘాల వాళ్ళు కూడా సహకరిస్తామని కోరి ఉన్నారు, ఇస్తారు. తర్వాత ఈ ఉద్యమం కేవలము ఇప్పుడు కన్నా మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మనం సాధించలేని పరిస్థితి. జిల్లా రూపకల్పన జరిగే ప్రాంతంలోనే మనం జరపాల్సి ఉంది. కాబట్టి మేము ముందుకు వచ్చాము. దీంట్లో రాజకీయాలకు కానీ వేరే మత కుల వర్గాలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అందరూ ఒకటిగా మేము అందరూ కూడా దీన్ని మంచి జరుగుతుంది. అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కూడా మా వంతుగా మరి వాళ్ళు సహకరించాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి మమ్మల్ని ముందుకు నడపాల్సిందిగా కోరుతున్నాము. భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు దీన్ని 25వ తేదీ వరకు ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యమాన్ని చేపడుతూ ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.